ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకొని ప్రార్థనతోనే మన రోజును ప్రారంభిస్తాం కదా. అయితే నేను చాలాసార్లు చూశాను, చాలామందిని చూశాను. సంఘానికి వెళ్ళేవాళ్ళు చర్చెస్కి ఉపవాస ప్రార్థనలు 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు ఎంత కఠినంగా ఉండి ఉపవాసం చేసేవాళ్ళు నేను చూశానంటే. కానీ ఉపవాస ప్రార్థనలు, ఉపవాసం ఉంటున్నారు, అంత కఠినంగా ఉండటం చాలా నిజంగా దేవుని కృపే అది. అదే టైంలో తండ్రి ఏ పనులైతే చేయమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు అనేది అది అంత ఇంపార్టెంట్గా తీసుకోవటం లేదు. అందుకేనేమో తండ్రి చాలాసార్లు మనకు గుర్తు చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాం, బలి అర్పించొద్దు, మాట వినుటే శ్రేష్టము, మనం శ్రేష్టమైన దానినే మనం చేయాలి. అందుకే ఈ అధ్యాయం ఒకసారి మీరు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి లాస్ట్ వరకు చదివి ఆ ప్రకారంగా మీరు ఉంటున్నారా లేదా, అలా జీవిస్తున్నారా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఖచ్చితంగా ఈ అధ్యాయంలో మనం ఏ విషయంలో జారిపోతున్నామో, ఎక్కడ దేవుణ్ణి బాధ పెడుతున్నామో, ఇప్పుడు మనం చెప్పిన మాట మన పిల్లలు వినలేదు అనుకోండి, చాలా రోజుల నుంచి మనం చెప్తున్నాము, వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా లేవు, అది మనకు తెలుసు. పెద్దవాళ్ళగా మనం వాళ్ళకి చెప్తున్నాము, అట్లా కాదు నాన్న, ఇట్లా చేయండి, అట్లా చేయకూడదు, ఆ పనులు చేస్తే మీరు బ్యాడ్ అవుతారు, మీరు చాలా అందరిలో బ్యాడ్ అయిపోతారు అని చెప్పినండి మనం రోజు చెప్తున్నాం. ఆయన మన మాట పట్టించుకోవట్లా, అసలు వినట్లేదు. మనకెంత బాధేసిద్దండి. మళ్ళీ వాళ్ళకి అవసరమైనవన్నీ మనం ఇస్తానే ఉన్నాము, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నాము, అయినా సరే మన మాట వినట్లేదు అనుకోండి, మనకెంత బాధేసిద్ది. అరే వాళ్ళకి కావాల్సినవన్నీ నేను ఇస్తున్నాను, ఏది అడిగితే అది ఇస్తున్నాను, ఏది చేయమంటే అది చేస్తున్నాను, అయినా కూడా ఎందుకని ఆ పనులు చెయ్యొద్దంటే అవే చేస్తున్నాడు, నాకు ఎందుకు ఇంత బాధ కలిగిస్తున్నాడు అని మనం తల్లిదండ్రులుగా మనం బాధపడమండి మన బిడ్డల విషయంలో. అలాగే మన తండ్రి కూడా మన విషయంలో కూడా తండ్రి బాధపడతాడు. తండ్రిని బాధ పెట్టి మనం హ్యాపీగా ఉండగలవా? అలాంటి పనే చేశారు ఇజ్రాయేలీలు. తండ్రికి విరోధంగా మాట్లాడారు, తండ్రికి విరోధంగా పాపం చేశారు, తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు. అంటే అంత తండ్రి మనసు నొచ్చుకునేంత ప్రవర్తన, అలాంటి పనులు, అమ్మ అంత భయంకరమైన పనులు ఏం చేశారు అనుకుంటారేమో. ఇదే ఏ పని అయితే చెయ్యొద్దు అన్నాడో ఆ పనే చేశారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. ఏదైతే చెయ్యండి అని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం ఆ ప్రకారంగా చేస్తేనే మనకైనా, మన పిల్లలకైనా, పిల్లలకైనా ఆశీర్వాదకరంగా ఉంటాం. లేకపోతే ఇశ్రాయేలీలు తండ్రి, అది కూడా బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు, దేవదూతలు తిన్న ఆహారం తిని కూడా మరణించారు మీ పితరులు. అలా ఉండొద్దు. మనం 15వ వచనం 16వ వచనంలో సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగియుండుడి అని తండ్రి రాపించి పెట్టాడు కదా. లాస్ట్ మంత్ అమ్మ చనిపోయినప్పుడు అందరూ, అది మేమున్న ఏరియా క్రిస్టియన్ ఏరియానే, అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఆ రోజు శుక్రవారం, ఫ్రైడే చనిపోయిందమ్మ. ఇంటికి తీసుకొచ్చాము హాస్పిటల్ నుంచి. ఫ్రైడే ఆ రోజు, నెక్స్ట్ అందరూ ఆ రోజు ఫ్రైడే కదా. ఇప్పుడు ఏడ్చు వారితో ఏడువుడి అని తండ్రి చెప్పాడు. మనమేం చేయాలా? ప్రార్థనకి వెళ్ళే మనం ఏం చేయాలి? వచ్చి దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చి కాస్త ఓదార్పునిస్తూ ఉంటే ధైర్యంగా ఉండిద్ది కదా. అలా లేరు అంటే నా కోసం రాలేదని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీ ఇళ్ళ దగ్గర కూడా ఇలాగే జరుగుతుందేమో ఒకసారి గమనించమని చెప్తున్నాను. వచ్చారు, ఒక పలకరింపు చేశారు, ఈరోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయమ్మా, మరి ప్రార్థనకి వెళ్ళి బరియల్ టైంకి వస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక అందరు. చాలా బాధేసింది. ఎందుకంటే తండ్రి చెప్పాడు కదా. ఇప్పుడు నా కోసం రాలేదు, నాకు ఓదార్పు ఇవ్వలేదని నేను చెప్పట్లేదు. ఇలాగే మన కుటుంబాల్లో, మనం ఉన్న దగ్గర, మన సంఘస్థులకు కానీ ఇంకెవరి దగ్గర ఎవరికైనా ఇలాగే జరుగుతుందేమో, మీరున్న ఏరియాలో మీ సంఘస్థుల దగ్గర అలా జరుగుతుందేమో చూడండి. అలా చేయొద్దు. ఎందుకంటే తండ్రి ఏం చెప్పాడు? ఏడ్చు వారితో ఏడవండి.
వాళ్ళకు తోడుగా ఉండండి. వాళ్ళు సంతోషిస్తే సంతోషించండి. వాళ్ళు ఏడిస్తే, వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు అమ్మో నేను దేవుణ్ణి ఆరాధించాలి, అమ్మో నేను దేవుని స్తుతించాలి, నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు దేవుని. తండ్రి మీద నిజంగా ప్రేమ ఉంటే తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. అది కదా నిజమైన ప్రేమ. నాకు అసలు అర్థం కాలేదప్పుడు. ఇదేంటి, వచ్చారు ఒకసారి కనిపించారు, ఇక వాళ్ళే మళ్ళీ నా దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ ఏమనుకోగాకు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయమ్మా, మరి దేవుడు ఇంపార్టెంట్ కదా అని ప్రార్థనకి వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు. మరి బాధేసింది. ఆ రోజు తర్వాత 15 రోజులకి ప్రార్థన పెట్టుకున్నప్పుడు కూడా చాలా మంది రాలేదు. చెప్పాను, ఫోన్ చేసి చెప్పాము ఇట్లా పెట్టుకుంటున్నాము ప్రార్థన, అయినా రాలేదు. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, మేము ప్రార్థనకి అటెండ్ అవ్వాలి, అందుకని రాలేకపోతున్నాము, ఏమనుకోవద్దమ్మా, దేవుడి పని ముందు చేయాలి కదా, అందుకని రాలేకపోతున్నాం అని చెప్పారు. మనం వాక్యం చదువుతున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ ఎలా జీవిస్తున్నాము, ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా ఒక్కసారి గమనించుకోండి. మీకు ఇది కరెక్టే కాదు మీకు అర్థమైతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఏడ్చు వారితో ఏడువడి అని చెప్పాడు. వాళ్ళని వదిలేసి మీరు రండి నా సంఘానికి, ఉపవాస ప్రార్థనలు చేయండి అని చెప్పాడు ఆ తండ్రి. అంటే చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు, బలి అర్పిస్తున్నాం, కానీ మాట వినట్లేదు. అది నా బాధ. మన క్రియలు తండ్రికి ఇష్టంగా లేవు. అదే ఉంటే మళ్ళీ దేవుని పనే కదమ్మా, మరి మనుషుల కన్నా దేవుడు ఇంపార్టెంట్. అసలు తండ్రే కదా చెప్పింది, అమ్మ వాళ్ళు బాధలో ఉన్నారు, మీరు వెళ్ళండి, వాళ్ళని ఓదార్చండి, వాళ్ళకు తోడుగా ఉండండి. ఆ రోజంతా, ఆ రోజు అమ్మ చనిపోయిన రోజు మొదటి ఉదయం నుంచి మేము తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాం హాస్పిటల్ నుంచి. ఆ రోజు అప్పటి నుంచి సాయంత్రం బరియలు అయిపోయేదాకా ఎవరైతే చర్చికి వెళ్ళలేదు, ఎవరైతే దేవుడు అంటే భయమే కానీ ఉపవాస ప్రార్థనలు చేసి అంత ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళరు అక్క వాళ్ళు ఉన్నారు మాకు తోడుగా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మన ఇరుగు పొరుగు వారెవరు? ఉదయం నుంచి సాయంత్రం అయిపోయిందాకా వంట కానీ, టీలని, వచ్చిన వాళ్ళ చుట్టాలను చూసుకోవడం కానీ, వాటర్ కానీ, అన్ని ఏర్పాట్లు చర్చికి ఎవరైతే వెళ్ళరో వాళ్ళు చేశారండి. వాళ్ళు చేశారు దగ్గరుండి, వాళ్ళు ఓదార్చారు దగ్గర కూర్చొని. ప్రార్థనకి వెళ్ళిన సంఘస్థులందరూ కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని వెళ్ళిపోయారు. ఎవరైతే ప్రార్థనకి వెళ్ళకుండా, అంటే ఒక మనిషికి తోడుగా ఉండాలి అనే ఆ గ్రహింపు వాళ్లకుంది, కానీ మనం దేవుని కోసం ప్రార్థనకి వెళ్ళే మనకు లేదు కదా. అది నా బాధ. అంటే నేను ఏదో మిమ్మల్ని కోపడుతున్నాను, ఏదైనా మాట అంటున్నానని కాదు, మీరు బాధపడాలని కాదు. ఒకవేళ మీ సంఘాల్లో కూడా ఇలాగే జరుగుతుంటే ఒక్కసారి ఆలోచించండి. అక్కడ దుఃఖంలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టేసి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? ఆ ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడంటారా? అందుకే ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. ఆ రోజు చాలా సంతోషం వేసింది నాకు వాళ్ళని చూస్తే. చర్చికి వెళ్ళే వాళ్ళేమో వచ్చేసి ఒకసారి మొహం చూపించి అమ్మా అయ్యో బాధపడకని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు దేవుడు అంటే భయం ఉంది, కానీ అరే ఈ పరిస్థితిలో వీళ్ళని విడిచిపెట్టి ఎలా వెళ్ళగలమని అక్క వాళ్ళు, వదిన వాళ్ళందరూ వాళ్ళే నాకు తోడుగా ఉండి ఆ రోజు కావాల్సినవన్నీ వంట కానీ భోజనాలు అన్నీ వాళ్ళే చూసుకొని, వాళ్ళే మళ్ళీ అన్నీ క్లీన్ చేసి అన్నీ సర్దేసి అంత వాళ్ళ దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు సంఘానికి ఉపవాస ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు 3 గంటలకు వచ్చారు. అప్పుడు దాకా పనులు ఏమి ఉండకుండా ఉంటాయంటారా? ఒకసారి గమనించండి. మనం చేసే క్రియలు ఏం చెప్తున్నాడు తండ్రి, మనం ఏం చేస్తున్నాము, ఆ ప్రకారంగా మనం చేస్తున్నామా? ఇక ఇట్లా చేస్తే మన కుటుంబాల్లో ఆశీర్వాదం, మన కుటుంబానికి సమాధానం, సంతోషం ఎలా వచ్చిందంటారు? అంటే నాకు జరిగిందని నేను చెప్పట్లేదు. మరి తండ్రి ఒకవేళ ఇందుకేనేమో ఈ విషయంలో ఎవరన్నా జారిపోతున్నారేమో అది కూడా చెప్పాలనేనేమో నాకు ఆ పరిస్థితి కల్పించింది తండ్రి. ఆ రోజు 15 రోజులకి ప్రార్థన పెట్టుకున్నాం కదా, ఆ రోజు కూడా అంతే. ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా, అంటే దేవునికి ఎక్కడ ప్రార్థన అయితే ఎక్కడ ఉపవాస ప్రార్థనలు అటెండ్ అవ్వకుండా ప్రార్థనకి వెళ్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, మళ్ళీ ఎవరైతే అవసరతలో ఉంటారో వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. అక్క వాళ్ళే వచ్చారు నాకు మళ్ళీ ఆ రోజు కూడా. అన్నీ వంట దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు, వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు. అందుకే తండ్రి ఇవన్నీ మనకి తెలియదు, మనం తెలుసుకోవాలనే తండ్రి అవన్నీ రాపించి పెట్టింది.
అందరూ ప్రార్థనకి వెళ్ళిపోయారు. మరి తోడు ఎవరన్నా ఉండాలి కదా. అవసరతలో ఉన్న వాళ్ళ కోసమే కదా అసలు తండ్రి మనకు ఆ ప్రేమ, తండ్రి ప్రేమ తెలిసే అవకాశం మనకెందుకు ఇచ్చాడు? అవసరతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం తోడుగా ఉండాలి కదా. ఎవరు దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి మనం తోడుగా ఉండాలనే కదా. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి తోడుగా ఉండాలనే కదా. ఒంటరిగా ఉన్నారు వాళ్ళ కోసం కదా మనం, అప్పుడే కదా మనం వాళ్ళతో ఉంటేనే కదా. అరే ఇంతసేపు నా బంధువులు కూడా లేరు, అసలు ఎవరో ముక్కు మోకం తెలియని వాళ్ళు నాతో ఉన్నారు అని ఆలోచిస్తారు కదా. అందుకే మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థన అయితే ఓకే పర్ఫెక్ట్, ఉపవాసం చేస్తున్నాం ఇన్ని రోజులు ఉపవాసం అని చాలా సంఘాల్లో చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పేవాళ్ళు కాదు అసలు బైబిల్లో ఎక్కడా కూడా మేము ఇన్ని రోజులు ఉపవాసం చేస్తున్నాము, ఇంతమందిని చేస్తున్నామని ఎక్కడా తండ్రి అంటే రాపించి పెట్టాడు. కానీ అది ఒక సందర్భంలోనే మేడ మీద గదిలో ప్రార్థనలు చేస్తారు. అసలు ఎంత పరిశుద్ధాత్మను పొందుకుంటారో కదా. అది కూడా దేవుడి చిత్తం అయితే వేరే వీడియోలో పెడతాను. ఉపవాసం మనం ఎలా చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది. అందుకే ఒకసారి మాటలు వింటున్న మీరు ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించు వారితో సంతోషించుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండండి. ఇప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి బాధ వచ్చింది, ఆ బాధ మన బాధలాగా మనం చూసుకోవాలి కదా. అదే కదా తండ్రి చెప్పేది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, అది 13వ వచనంలో చదవండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఇప్పుడు అవసరత ఉన్న వాళ్ళకి మనం అండగా ఉండాలి కదా. మనకు చేతనైన సహాయం వాళ్ళకి చేయాలి. అలా కాకుండా అసలు తండ్రి ఏ పని అయితే చెప్తున్నాడో అది పక్కన పెట్టేసి నేను ఇదే చేస్తానంటే మరి అది కరెక్టో కాదు ఒకసారి ఆలోచించండి. మనం చేసే క్రియలు, మనం చేసే పనులు దేవుడికి ఇష్టంగా ఉన్నాయా లేవా? తండ్రి చేయమన్న పనులే మనం చేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించుకోండి. అంటే నేనేదో బాధపడ్డా, నాకెవరు తోడుగా లేరు, నన్ను అందరూ విడిచిపెట్టలేరు నా కోసం నేను చెప్పట్లేదు. ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాగే జరుగుతుంటే అది కరెక్ట్ కాదు. మనం బలి అర్పించడానికి వెళ్తున్నాము, అది కాదు. శ్రేష్టమైనది ఏంటి? మాట వినడమే శ్రేష్టం. తండ్రి ఏం చెప్పాడు? వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళకు అండగా ఉండాలి మనం. ఆ కార్యక్రమం అయిపోయిందాక వాళ్ళకు అండగా ఉండాలి మనం అని ఎవరైతే ఉంటారో గట్టిగా దేవుని కృపను బట్టి అది సంతోష కార్యక్రమమైనా ఏదైనా సరే వాళ్ళకు అండగా తోడుగా ఉండి అది ముగించేదాకా మనం ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం, మనం తోడుగా ఉంటే. కాబట్టి అలాంటి క్రియలు చేయడం అలవాటు చేసుకోండి. ఈ మాటలు సరైనవే అనిపిస్తేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం కన్నా చెప్పండి ఫోన్ చేసి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.